నేను ఒకటి నేరుగా అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా, కొంచెం అధికారుల నుంచి తీసుకోండి, చెప్పకపోతే దబాయించండి. ఒక్కటంటే ఒకటి, మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా? అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు. అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? సోయిందా అసలు మీకేమన్నా? కృష్ణని తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు. మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అది ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి, చూడండి దాన్ని చెప్పారు. మొదలు సలహా రూపకంగానే చెప్పిండ్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు, తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు. గా నదుల హక్కులు పోతున్నాయి చూసుకోవాలని చెప్పిండ్రు. నిద్రపోయి లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది. టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిర్రు. కేసీఆర్ అప్పచెప్పిపోయిండు, చిల్లర మాటలు మాట్లాడిండ్రు. చివరికి కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. మేము ఇయ్యలే, మేము ఇస్తలేం. అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి? ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది. నెల క్రితం నాడు మేము బయట పెడితేనేమో మీరు ఇచ్చిపోయారో మాట్లాడినరు. మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అని అయితే చెప్తారు. ఇవ్వాలా శాసనసభలో ఆ తీర్మానం దేన్ని పెట్టినరు? కృష్ణా గోదావరిల మీద ఏం జరుగుతుందన్న సోయి మీకు లేదు. అధికారులకు ఇక్కడ పలానా ఉంది సార్, దీన్ని బటన్ నొక్కొచ్చిపోమంటే పోతున్నారు. కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు. ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది. ఓ ప్రాజెక్టు కడితే డిపిఆర్ చేస్తే దానికి డేట్ ఉంటుంది. కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి, డేట్లు ఉంటాయి. వాటి మీద అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది. ప్రతిది కూడా రికార్డ్ అయి ఉంటాయి. అది లేదు సోయి. ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు. తెలిసా తెలియకనా డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి 19,000 అంచనా విలువ అనేది సీతమ్మ సాగర్ ప్రాజెక్టుది. దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్కి కలిపే ఉంది. మొత్తం 240 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది. అన్ని కలిపి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఇందులో సీతారామ లిఫ్ట్ కాంపోనెంటు, సీతమ్మ సాగర్ బ్యారేజీ, 220 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంటు అన్ని కలిసి. కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టిద్దామని మీ హయాంలో చేసినట్టు 10 రెట్లు 15 రెట్లు మేము ఎక్కడ పెంచలే. ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు. మీకు అలవాటు. ఇక కమిషన్లు ఇచ్చుడు, కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు. దాంట్లో మీరు సిద్ధహస్తులు. అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు, అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు. మీ అలవాటునే కేసీఆర్ చేసిండేమో, హరీష్ రావు చేసిండేమో, కేటీఆర్ చేసిండేమో, జగదీష్ రెడ్డి చేసిండేమో అని పచ్చకామెర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు.